ఈరోజు విద్యార్థి యువజన సంఘం సామాజిక సంస్థల ఆధ్వర్యంలో మేము ప్రధానంగా ఈ జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన పైన మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. గత 7 సంవత్సరాల క్రితం కర్నూలు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రజానీకాన్ని కూడా తలదించుకునేలా చేసినటువంటి ఘటన ప్రీతిబాయి ఘటన. ఒక సుగాలి విద్యార్థినిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో మనం చూసే చాలా పోరాటాలు నిర్వహించాం. ప్రీతిబాయి న్యాయ పోరాట కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్త పోరాటాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 7 సంవత్సరాల కాలంలో ఆ కుటుంబానికి జరిగిన న్యాయం ఏదైనా ఉంది అంటే ఒక బ్రహ్మాండమైన అన్యాయం జరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఘటన జరిగితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అది కూడా సంపూర్ణంగా పోయి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలను కనుక మనం గమనిస్తే నిజంగా ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఇంత దుర్మార్గమైన ఘటన జరిగితే కనీసం స్పందన కూడా లేదు అని చెప్పేసి ఎక్కడికి పోయినా మాట్లాడే మొదటి మాట ఏది అంటే ప్రీతిబాయి గురించి మాట్లాడే రకంగా ముందుకు పోయేటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు సిబిఐ వాళ్ళ చేతులు ఎత్తేసారు. మేము మా దగ్గర వనరులు లేవు కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి వాటి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈరోజు రఘురామరాజన్ గారు డైరెక్ట్గా రాతపూర్వకంగా కోర్టుకు తెలియజేసినటువంటి ఒక పరిస్థితి నెలకొంది. మరి ఆ రకంగా నెలకొంది అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ రకంగా అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళపైన తీసుకున్నటువంటి చర్యలేమి, ఆ కుటుంబానికి చేసినటువంటి న్యాయం ఏమి, రేపు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకోకుండా మీరు తీసుకున్నటువంటి చర్యలేమి అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు దీనిపైన వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈరోజు మీరు చూస్తున్నారు చాలా చోట్ల విద్యార్థులపైన పసికందులపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులపైన కాదు మహిళలకు అనేటువంటిది రక్షణే లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దళితులు గిరిజనులు వరకు వచ్చేటప్పటికి వీళ్ళకు దిక్కే లేదు అనేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అభాగ్యులకు అండగా నిలవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాకేం పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. లేదు మాకు చేత కాదు మాటలేమే చెప్తామా అని చెప్పేసి అయినా మీరు మాట్లాడే సందర్భంగా చెప్పాలి. సుగాలి ప్రీతిబాయికి న్యాయం చేయాలా, న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండి ఏం ఉపయోగం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కర్నూలుకి వచ్చి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించాడు. ఈ ప్రీతిబాయికి కనుక న్యాయం చేయకపోతే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు. ఆయన ఛాలెంజ్ ప్రకారం ఈరోజు సుగాలి ప్రీతిబాయికి మరి న్యాయం జరిగిందా లేదా అని చెప్పేసి ఈరోజు మేము డివైఎఫ్ఐగా అట్లాగే మిగతా ప్రజా సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈరోజు మరి పేపర్ చూస్తే ఉదయం లేగానే సుగాలి ప్రీతిబాయి కేసును మేము క్లోజ్ చేస్తున్నాము, దీంట్లో మాకు వనరులు లేవు కాబట్టి మేము ఈ కేసుని ఇంకా కొనసాగించలేము, ఇంకా సున్నితమైన కేసుల్ని మేము విచారించాల్సి ఉంది కాబట్టి కేసుని క్లోజ్ చేయండి అని చెప్పేసి ఈరోజు సిబిఐ వాళ్ళు రాశారు. మరి సిబిఐ వాళ్ళు ఈరోజు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినారు అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా ఆ స్టేట్మెంట్ చూస్తున్నాడా లేదా రోజు ఒక దేవాలయానికి పోయి ఆ దేవుళ్ళకు మొక్కుకుంటా నిద్రపోతున్నాడా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయి మొత్తం రాష్ట్రం వల్ల తిరిగి మరి మహిళలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయలేకున్నాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు అని చెప్పి అప్పుడు ప్రశ్నించాడు. మరి ఇప్పుడు నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు? మరి హోంమంత్రిని కూడా ఈ హోంమంత్రి కాదు నా చేతికి 1 గంట ఇవ్వండి ఈ హోంశాఖని నేను మొత్తం ఇరగదీస్తా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన మాటలు చెప్పాడు. మళ్ళీ ఇరగదీయడం ఏంటి? ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి చేతల్లో జరుగుతున్న వాటికి ఏంటి సంబంధం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే సుగాలి ప్రీతిబాయికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఈ జిల్లాలోన అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరిగాయి. మరి ఆ ఉద్యమాలకు కానీ లేదా ఆ కుటుంబానికి కానీ కనీసం ఆయన పవన్ కళ్యాణ్ మర్యాద ఇవ్వాలనుకున్నా, గౌరవించాలనుకున్నా లేదా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే వెంటనే దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలా. 7 సంవత్సరాలైనా కోర్టు చుట్టూ తిరిగి కన్నెలు కార్చి ఈ రోజు తల్లిదండ్రులు కూడా మరి నీరసపడిపోయేటటువంటి పరిస్థితికి ఈ రోజు వచ్చింది. కాబట్టి అట్లాంటి కేసుని వెంటనే మరొకసారి చాలా యాక్టివ్ చేసేసి వెంటనే చాలా వేగంగా దాన్ని విచారణ చేసి పనిష్మెంట్ పడేలాగా అసలైన దోషులను శిక్షించేలాగా చేయాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ వెంటనే దీనిపైన సమాధానం చెప్పాలా, లేకపోతే మాత్రం నేను అధికారం కోసం జుట్టు ఊపి అరిచాను, అధికారంలోకి వచ్చాను కాబట్టి ఇంకా నాకేం సంబంధం లేదు కాబట్టి నేను రోజు కాషాయ డ్రెస్ వేసుకొని రోజు టెంపుల్ లో పోయి నిద్రపోయి లేసి వస్తానని చెప్పేసి అయినా ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు ఏసీబీ వాళ్ళు మేము ప్రీతిబాయి కేసును క్లోజ్ చేస్తున్నాం అనేసి హైకోర్టుని సమర్పించడం జరిగింది. ప్రధానంగా గత 7 సంవత్సరాల కిందట కర్నూలులో ఒక సంచలనమైన ఏదైతే గిరిజన విద్యార్థిని లైంగికంగా వేధిస్తూ లేదంటే అత్యాచారం చేసి హత్య చేసిన గిరిజన అమ్మాయిని ప్రీతిబాయి ఏదైతే ఉందో ఆ ప్రీతిబాయి కుటుంబానికి అండగా ఉంటారనేసి పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందు వాళ్ళ తల్లిదండ్రులని పక్కన పెట్టుకొని నేను మీకోసం నేను లాస్ట్ వరకు పోరాడతాను, న్యాయం చేసేంత వరకు పోరాడతాను అన్నాడు. మళ్ళీ అధికారం మీ చేతిలో ఉంది, ఉప ముఖ్యమంత్రి ఉన్నావు నువ్వు, మళ్ళీ ఏం చేస్తున్నావు వాళ్ళ కోసం అనేసి నేను ఎస్ఎఫ్ఐ క్వశ్చన్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఏసీబీ దీన్ని మేము విచారణ చేయలేమనేసి అంటున్నారు. మరి మీ స్పందన ఏంటి అనేసి మేము ఎస్ఎఫ్ఐ క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే ప్రీతిబాయికి న్యాయం చేయకుంటే రాబోయే రోజుల్లో విద్యార్థులందరినీ కలుపుకొని ప్రీతిబాయి న్యాయం కోసం మేము పోరాటం చేస్తామనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు.